జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 3.5 గంటల వ్యవధిలో జడివాన కురిసింది. దీంతో జిల్లాలో దాదాపు 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వాన పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో మెదక్ మరోసారి నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. గాంధీనగర్, సాయినగర్ కాలనీ, వెంకట్రావు నగర్లో ఇళ్లలోకి నీరు చేరింది. మెదక్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ నీరు నిలిచిపోవడంతో విద్యార్థులను ఇంటికి పంపించారు సిబ్బంది. ఇక మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవేపై వరద ఏరులా పారుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్లో కుమ్మేస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లాను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. దీంతో మరోసారి అయితే మెదక్ జిల్లా కేంద్రం అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో గత నెల 27నే భారీ వర్షాలు కురిశాయి. వినాయక చవితి నుంచి మొదలు పెడితే దాదాపు 3 రోజుల పాటు మెదక్ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి. దీంతో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా హవేలీ గన్పూర్ మండలం, అలాగే రాజిపల్లి, మెదక్ హవేలీ గన్పూర్ మండలంలో ఉన్నటువంటి రాజిపల్లి గ్రామం, బూరుగుపల్లి గ్రామం, ఈ గ్రామాలంతా కూడా భారీ వర్షాల దాటికి మొత్తం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ ఘటన ఏదైతే ఉందో ఆ చేదు ఘటన నుంచి బయటపడక ముందే మరోసారి భారీ వర్షం మెదక్ జిల్లాలో కురిసింది. మెదక్ జిల్లా కేంద్రంలో అతి భారీ వర్షాలతో మాత్రం మొత్తం మెదక్ హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా వరద నీరు నిలవడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైకులన్నీ నీట మునిగాయి. ఆ హైవే పక్కన ఉన్నటువంటి షాపుల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ డివైడర్ ఏదైతే ఉందో మెదక్ హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్డుపై ఉన్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో ఆ డివైడర్కు గండి కొట్టి ఆ నీటినంతా కూడా దిగువకు విడుదల చేసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో ఉదయం 8:30 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు కేవలం 3 గంటల వ్యవధిలోనే 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం అయితే నమోదైంది. అలాగే రాజిపల్లి గ్రామంలో 9 సెంటీమీటర్లు, అలాగే పాతూరు గ్రామంలో 8 సెంటీమీటర్ల భారీ వర్షం అయితే కురిసింది. అయితే నిన్న సాయంత్రం నుంచి చిరుజిల్లులు కురుస్తున్నా ఉదయం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి వర్షానికి మాత్రం మొత్తం మెదక్ పట్టణం అంతా కూడా జలమయమైంది. అలాగే మెదక్లో ఉన్నటువంటి గాంధీనగర్ కాలనీ ఏదైతే ఉందో గాంధీనగర్ కాలనీ గత నెలలో వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ కాలనీ అంతా కూడా నీట మునిగింది. మరోసారి వర్షాలకు మాత్రం ఆ కాలనీలోకి ఈ నీళ్లు చేరడంతో మాత్రం ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారంతా కూడా కమిషనర్కు గతంలోనే భారీ వర్షాలు వచ్చినా కమిషనర్కు మొరబెట్టుకున్నా అసలు పట్టించుకోలేదు. మరోసారి కాలనీలోకి నీరు చేరడంతో తమ పరిస్థితి ఏంటని చెప్పి కమిషనర్ను నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాలతో మెదక్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మెదక్ జిల్లా కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు పొంగి పొరలడంతో మాత్రం అక్కడ పోచారం బ్రిడ్జ్ అంతా కూడా ఇప్పటికే ధ్వంసమైంది. అలాగే వేలాది ఎకరాల్లో పంట నష్టపోయాయి. వేలాది ఎకరాల్లో ఇప్పటికే ఇసుక మేటలు వేయడంతో మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి వర్షాలు కురుస్తుండడంతో మాత్రం రైతుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఏ టైంలో ఏం జరుగుతుందో, మరోసారి అలాంటి వర్షం వస్తే కనుక మెదక్ జిల్లాకు మాత్రం మరోసారి వరద ముప్పు పొంచే అవకాశం ఉంది. ఇప్పటికే పసుపులేరు వాగు, అలాగే హల్దీ వాగు, పుష్పాల వాగు ధాటికి మాత్రం చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు కూడా ఆ రోడ్లను కూడా రిపేర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇంకా లేదు. కాకపోతే మరోసారి వర్షం వస్తే మాత్రం మరోసారి ఈ గ్రామాలను వరద భయం అనేది మాత్రం ఇప్పటికీ వెంటాడుతూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ.